హాయ్ ఫ్రెండ్స్, ఇది వెంకటాపూర్లోని మా యొక్క పొలంలో ఇక్కడ టమాటా విత్తనాలు వేయడం జరిగింది. ఈ టమాటా విత్తనాలు సాయిల్ కేర్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లున్నదంటే దాదాపు ఇప్పటికే 2 సార్లు దింపినాము. 2 సార్లు దింపిన తర్వాత కూడా ఈ కాయలు చూస్తే మాకు అర్థమవుతుంది ఎట్లా ఏ విధంగా కాసిందని. బండలు అనేది ఇట్లా పడిపోయినాయి మొత్తం. ఖాతా చూస్తే మీరు ఏ చెట్టు చూసినా కానీ, ప్రతి చెట్టు ఏ చెట్టును చూసినా కానీ అట్లనే ఖాతా సేమ్ అట్లే ఉన్నది. ఇక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి ఎట్లున్నది, అసలు ఆకులు అనేది లేవు, మొత్తం కాయలే ఉన్నాయి కంప్లీట్. ఏ చెట్టు చూసినా, ప్రతి చెట్టు చూసినా కానీ, ఏ చెట్టు చూసినా కానీ సేమ్ ఇదే విధంగా ఉన్నాయి ఖాతా. దీంతో పాటు ఉల్లికి కూడా, ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి ఉల్లి నారు కూడా కొట్టడం జరిగింది. ఉల్లి నారు కూడా సాయిల్ కేర్ అందించడం ద్వారా దాని రిజల్ట్ ఏందో పక్కనే ఉండేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఉల్లి నారు కూడా సేమ్ అదే విధంగా సాయిల్ కేర్ అందించడం జరిగింది. గ్రోత్ ఎలా ఉన్నది అనేది మనకు స్పష్టంగా చూడొచ్చు. దగ్గరికి చూస్తే మనకు కనబడుతుంది. మామూలుగా సాయిల్ కేర్ అయినటువంటిది వేరే రకంగా ఉంది. సాయిల్ కేర్ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. లోపల గడ్డ కూడా సేమ్ అదే విధంగా ఊరుతుంది. కాబట్టి మనకు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడితే మనకు తక్కువ ఖర్చుతో పాటు దిగుబడి కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని, ప్రతి ఒక్క రైతు వాడుకొని అధిక దిగుబడి పొందాలి. ప్రస్తుతం సాయిల్ కేర్ వేసినటువంటిది ఈ విధంగా వచ్చేసింది. సాయిల్ కేర్ వేయకుండా కూడా చూసినాము. మామూలుగా మనకు రసాయనిక ఎరువుల ద్వారా అందుకే ఎట్లా ఉంటుంది అని చెప్పి దాన్ని కూడా చూసినాము. ఒకవైపు దాన్ని వేసినాం, ఒకవైపు దీన్ని వేసినాం. రెండిట్లో స్పష్టంగా మనకు తేడా కనబడుతుంది. సాయిల్ కేర్ వేసినటువంటిది ఏ రకంగా ఉన్నది, సాయిల్ కేర్ వేయకపోతే ఏ రకంగా ఉన్నదని మనకు ఇక్కడ చూడొచ్చు.